హలో క్యూటీస్ వెల్కమ్ టు పీడబ్ల్యూ తెలుగు. దిస్ ఇస్ మాధురి వెన్ను, యోర్ బయాలజీ మెంటర్. ఈ రోజు అయితే మనము స్మార్ట్ వేలో రివిజన్ చేస్తున్నాం కదా ఈ ఫైనల్ బయాలజీ ఎగ్జామ్కి. దానికోసం అనేసి ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ లిస్ట్ మొత్తం కూడా మీ ముందు పెట్టేస్తున్నాను. ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ అంటే నాట్ ఓన్లీ 4 మార్క్స్ నానా, మీకు ఎక్స్పెరిమెంట్స్లో కూడా డయాగ్రామ్స్ గీయాల్సి ఉంటుంది కదా. అండ్ ఆల్సో పార్ట్ ఏ ఇంకా బిలో అంటే 1 మార్క్ 2 మార్క్స్లో కూడా మీకు డయాగ్రామ్స్ ఇచ్చేసి వాటి లేబులింగ్స్ అడుగుతారు. సో ఓవరాల్ బయాలజీ పేపర్ మొత్తంలో చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా లిస్ట్ మీ ముందు పెట్టేస్తున్నాను. అండ్ ఈ లిస్ట్ మీకు కావాలి ప్రాక్టీస్ కోసము అంటే వాట్సాప్లో పీడిఎఫ్ ఉంటుంది. వాట్సాప్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా నాన్న? సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ నాన్న. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ చూసుకున్నట్లయితే ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ ఒకటి ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు డబుల్ ఫర్టిలైజేషన్ ఇన్ ద ఫ్లవర్ మోస్ట్ ఇంపార్టెంట్. వాటితో పాటు హ్యూమన్లో మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్, ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అవి మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. అండ్ వీటి తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకా ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ మనకి న్యూరాన్, నెఫ్రాన్, కిడ్నీ ఇవి ఇంపార్టెంట్. దాని తర్వాత బ్రెయిన్, హార్ట్ ఇవి ఇంపార్టెంట్. ఆల్వియోలై అయితే మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. ఇక్కడ ఆల్వియోలైలో గ్యాషియస్ ఎక్స్చేంజ్ ఎలా జరుగుతుంది అనేసి 4 మార్క్స్లో అడుగుతారు కాబట్టి అది ఇంపార్టెంట్. అండ్ జైలం అండ్ ఫ్లోయం డిఫరెన్షియేషన్ అడిగినప్పుడు కింద మీరు డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఆర్టరీస్ అండ్ వీన్స్ కూడా డిఫరెన్షియేషన్ అడిగినప్పుడు కింద మీరు సేమ్ బ్లాక్స్లో డ్రా చేయాల్సి ఉంటుంది. డబుల్ సర్క్యులేషన్, సింగిల్ సర్క్యులేషన్ కూడా సేమ్. అండ్ తర్వాత రిఫ్లెక్స్ యాక్షన్ చూసుకోండి. అండ్ ఇంకా నాన్న స్టొమాటా ఇంకా క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్స్ ఉంటాయి కదా, అవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అవి కూడా కవర్ చేయండి. అండ్ ఎక్స్పెరిమెంట్స్ వస్తాయి కదా లాంగ్ ఆన్సర్స్, మరి వాటికి ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఎలా అంటే బడ్డింగ్ ఇన్ ద ఈస్ట్ డయాగ్రామ్ ఏదైతే ఉంటుందో అది ప్రాక్టీస్ చేయండి. స్పోర్ ఫార్మేషన్, రైజోపస్ ఉంటుంది కదా నాన్న, సో రైజోపస్ ది కూడా స్ట్రక్చర్ చూసుకోండి. దాని తర్వాత ఫోటోట్రోపిజం డయాగ్రామ్, గ్రావిట్రోపిజం డయాగ్రామ్ అది కూడా చూసుకోండి. అండ్ ఏసెక్షువల్ రీప్రొడక్షన్లో అన్ని టైప్స్ ది కూడా డయాగ్రామ్స్ రఫ్గా చూసుకోండి. అందులోనూ స్పెషల్గా మీకు వెజిటేటివ్ రీప్రొడక్షన్లో ఏదైతే బ్రయోఫిలం ఉంటుందో బ్రయోఫిలంది మీకు 1 మార్క్లో అడిగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ వాటితో పాటు హైడ్రాలో బడ్డింగ్ ఉంటుంది కదా, అది కూడా 1 మార్క్లో అడిగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఎక్స్పెరిమెంట్స్లో మనం చూసుకున్నట్లయితే హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ ఇంపార్టెంట్ కదా, సో అది కూడా డయాగ్రామ్ చూసుకోండి. హాఫ్ ఆఫ్ ద లీఫ్ని మనం కేఓహెచ్లో పెడతాము. అండ్ ఫోటోట్రోపిజంకి మనము ఎక్స్పెరిమెంట్లో ఏం చేస్తాం నాన్న, కార్డ్బోర్డ్ సెటప్ పెట్టేసి చూస్తాం. సో అది కూడా ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత సలైవాది యాక్షన్ చూడడానికి మనము టెస్ట్ ట్యూబ్స్ వేసుకుంటాం కదా, సో ఆ టెస్ట్ ట్యూబ్ కూడా చూసుకోండి. అండ్ క్లోరోఫిల్ చూసుకోండి. అండ్ వాటితో పాటు మనం రెస్పైర్ చేసే ఎయిర్లో మనకి మోర్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అనేసి. సో రెస్పిరేషన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్, రెస్పిరేషన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఎక్స్పెరిమెంట్ ఉంటుందో సో అది కూడా ఒకసారి డయాగ్రామ్ చూసుకోండి. సో ఇవి ఎక్స్పెరిమెంట్స్లో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ అన్నమాట. అండ్ దాని తర్వాత మనకి ఫ్లో చార్ట్స్ ఉంటాయి కదా, సో ఇవి కూడా లాంగ్ ఆన్సర్లోనే అడుగుతారు. లైక్ సెక్స్ డిటర్మినేషన్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్ ఉంటుంది, ఆర్ మేల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డిటర్మైనింగ్ ద సెక్స్ ఆఫ్ ద బేబీ అంటారు. సో ఎక్స్ క్రోమోజోము, వై క్రోమోజోమ్స్ అంటే మేల్లో ఫీమేల్లో ఎలా ఉంటాయి, ఎక్స్ఎక్స్, ఎక్స్వై, దాని తర్వాత గ్యామెట్స్ ఏమొస్తాయి, దాని తర్వాత బేబీస్కి ఎట్లా ఉంటుంది, క్రాసింగ్ జరుగుతాయి అన్నది ఒక ఫ్లో చార్ట్ ఇంపార్టెంట్. మోనో హైబ్రిడ్, డైహైబ్రిడ్ క్రాస్ది ఒక పర్నెట్ స్క్వేర్ ఫ్లో చార్ట్ అవి ఇంపార్టెంట్. దాని తర్వాత డబుల్ సర్క్యులేషన్ది ఫ్లో చార్ట్ ఇంపార్టెంట్, సింగిల్ సర్క్యులేషన్ది ఫ్లో చార్ట్ ఇంపార్టెంట్. రిఫ్లెక్స్ ఆర్క్ది ఫ్లో చార్ట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఇది 4 మార్క్స్లో అడుగుతారు. అండ్ ఇంకొకటి నాన్న మనకి న్యూట్రిషన్ ఇన్ అమీబా కూడా ఇంపార్టెంట్, ఇది కూడా మీకు 4 మార్క్స్లో అడుగుతారు కాబట్టి ఇది కూడా చూసుకోండి. అండ్ ఏరోబిక్ది, ఎనరోబిక్ది రెస్పిరేషన్ యొక్క ఫ్లో చార్ట్ అంటే ఫేట్ ఆఫ్ గ్లూకోజ్ ఉంటుంది కదా, సో ఇక్కడ మీరు ఫేట్ ఆఫ్ గ్లూకోజ్ చూసుకోండి. ఫేట్ ఆఫ్ గ్లూకోజ్ది అయితే ఫ్లో చార్ట్ చూసుకోండి, సరిపోతుంది. అండ్ దాని తర్వాత ట్రాపిక్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అది ఫ్లో చార్ట్ చూసుకోండి. అండ్ ఫుడ్ చైన్స్ది, ఫుడ్ వెబ్స్ది కూడా ఫ్లో చార్ట్ చూసుకోండి. ఎగ్జాంపుల్స్ చూసుకోండి, ఎక్వాటిక్ ఏంటి, టెరెస్ట్రియల్ ఏంటి, ఆ ఎగ్జాంపుల్స్ కూడా చూసుకోండి, సరిపోతుంది. ఓకేనా? అండ్ దాని తర్వాత నాన్న మనం చూసుకున్నట్లయితే ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, దట్స్ ఇట్. ఇక్కడ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ చేశాను. ఇవి చదువుకుంటే మోస్ట్లీ మీకు ఇందులో నుంచే డైరెక్ట్లీ వస్తాయి కాబట్టి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ ఇవన్నీ కూడా కష్టంగా ఉన్నాయి డయాగ్రామ్స్, ఈజీగా కావాలి అనేసి అంటే నేను చిన్న చిన్న ట్రిక్స్ అన్నీ కూడా లైవ్లో నాతో పాటు మీకు ప్రాక్టీస్ చేయిస్తాను. ఒక లైవ్ సెషన్ ఉంటుంది నాన్న. సో ఆ లైవ్లో నేను ఇక్కడ బోర్డ్ పైన డ్రా చేస్తుంటే మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సింపుల్ వేలో ట్రిక్స్ చెప్పేసి చెప్తాను. సో లైవ్ కంపల్సరీ అటెండ్ అవ్వండి. అండ్ ఇంతకీ మీరు ఏ డయాగ్రామ్
డయాగ్రామ్ గెస్ చేస్తున్నారు? ఫైనల్‌లో ఏ డయాగ్రామ్స్ వస్తాయనేసి గెస్ చేస్తున్నారో కింద కామెంట్ చేసేయండి. అండ్ మీరు గెస్ చేస్తున్న డయాగ్రామ్ ఫైనల్ ఎగ్జామ్‌లో వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఒకవేళ వచ్చినట్లయితే మీ కామెంట్ అన్నది పిన్ చేస్తాను. ఓకేనా? అండ్ నేనే పర్సనల్‌గా రిప్లై కూడా ఇస్తాను. సో, లెట్స్ సీ ఎవరి సిక్స్త్ సెన్స్ బాగా పని చేస్తుంది అనేసి. అండ్ అంటిల్ దెన్ మిగతా అన్ని డయాగ్రామ్స్ కూడా మంచిగా ప్రిపేర్ అయిపోండి. మీ రివిజన్స్ అన్నది స్మార్ట్ వేలో మంచిగా చేసుకోండి. బట్టి కొట్టకండి. కాన్సెప్చువల్ వేలో మంచిగా నేర్చుకోండి. హెల్త్ జాగ్రత్త నాన్న. హెల్త్ మంచిగా మెయింటైన్ చేస్తూ ఫైనల్ ఎగ్జామ్‌కి సూపర్‌గా ప్రిపేర్ అయిపోండి. ఎగ్జామ్ అన్నది చించేసేయండి. సూపర్‌గా రాసేయండి. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ నాన్న. మళ్ళీ నెక్స్ట్ సెషన్‌తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ దిస్ ఇస్ మాధురి వెన్న సైనింగ్ ఆఫ్.